హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక క్రీమ్ ప్రిపేర్ చేస్తుంటాను కదండి, అందులోకి ఆయిల్ వేస్తూ ఉంటాను. ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నానండి. ముందుగా మనము తంగిడి పూలు, మోదుక పూలు, క్యారెట్, బీట్రూట్, పొటాటో మూడు తురుముకొని పెట్టుకోవాలండి. తంగిడి పూలు, మోదుక పూలు ఆ సీజన్‌లో చిక్కినప్పుడు నీడలో ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటానండి. ముందుగా ఒక గిన్నెలోకి కోకోనట్ ఆయిల్ వేసుకొని క్యారెట్, బీట్రూట్, పొటాటో తురుమును వేసుకొని వాటిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను మోదుక పూలు, తంగిడి పూలు కూడా వేసి బాగా వేయించి పెట్టుకుంటానండి. అప్పుడు మనకు అవి డ్రై అయింటాయి కాబట్టి త్వరగానే రికవర్ అవుతాయి. ఆ తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్‌లోకి నేను పాల మీగడ, మేకపాలు చిక్కితే మేకపాలు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ విధంగా ఆయిల్‌లోకి కలిపేసుకుంటానండి. అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటానండి. మనకు అప్పుడే నురుగంతా ఒక గోల్డెన్ కలర్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చి అది ఫిల్టర్ ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటానండి. ముందే చెప్పడం మర్చిపోయినాను. అందులోకి ఒక స్పూన్ రైసు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ అవిసె గింజలు కూడా వేసేసుకుంటానండి. ఈ విధంగా వేసుకొని నేను ఆయిల్ అంతా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాక ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులోకి అలోవెరా జెల్ 1 కేజీ వేసుకున్నానండి. నేను చేసిన ఆయిల్ ఒక 100 ఎంఎల్. అలర్జీకి సంబంధించిన ఆయిల్ చేస్తానని మీకు తెలుసు కదండీ! అది కూడా ఒక 50 ఎంఎల్ వేసి విటమిన్ ఈ క్యాప్స్ ఒక 4, 5 వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుంటానండి. అంతేనండి, చాలా సింపుల్ ఈజీగా మనం ఇంట్లోనే హోమ్మేడ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మేకపాలు అని చెప్పాను కదండీ! మేకపాలు లేకపోయినా ఆవు పాలైనా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.